నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే ఒక ట్వీట్ వైరల్ అవుతూ ఉంది. అది ఎవ్వరో చేసింది కాదు. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ట్వీట్ అయితే ఒకటి వైరల్ అవుతూ ఉంది. మరి ఈ ట్వీట్‌లోన ఆయన మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ గూడా ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ఒక వీడియోని గూడా పోస్ట్ చేశారు. దీనిలోన ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే గతంలో అప్పట్లోన ఒక దాదాపు 25 ఏళ్ల క్రితము నన్ను ఈ స్నేహితుడే నన్ను రక్షించాడు అని జెప్పేసి ఒక మ్యాటర్‌నైతే మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఎవరా స్నేహితుడు? 20 ఏళ్ల క్రితము, దాదాపు 20 ఏళ్లకు పైగా జరిగిన ఘటన. ఏంటి ఇది? అనేసి ఒక్కసారి మనం తలుచుకుంటే, ఈరోజు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏదైతే సేవల్ని అందిస్తూ ఉన్నారో ఈ వయసులో గూడాను. సో, ఆయన ఈరోజు మన కళ్ళ ముందు ఉండడానికి ఒక సాక్ష్యం అయితే ఉంది. కాపాడిన ఒక మిత్రుడైతే ఉన్నాడో, అదే మిత్రుడిని ఆయన చూపిస్తూ గూడా ఈ పోస్ట్ చేశారు. ఆ మిత్రుడు ఎవరు అనేది మనం చెప్పుకునే ముందు ఒకసారి 2003లో అలిపిరిలో జరిగిన ఘటన గురించి గూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఇదే అక్టోబర్ మాసంలోని 2003లోనే అలిపిరికి వెంకన్న స్వామికి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి కొండపైకి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలని జెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించి అలిపిరి ఘాట్ రోడ్‌లోన వెళుతూ ఉన్నారో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు, ఆ టైంలోనే కరెక్ట్‌గాను ఆయన వాహనం కాన్వాయ్‌కి సంబంధించి ఆయన వెళుతున్న వాహనం మీదైతే దాడి జరిగింది. మరి ఈ ఘటన ఇప్పటికీ కూడా ప్రజలు మరిచిపోలేని స్థితిలో ఉంటారు. ఒక్కసారి అలిపిరి అన్న వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా గూడా ముందుగా ఒకేసారి అందరి మదిలో మెదిలేది చంద్రబాబు నాయుడు గారి అలిపిరి ఘటనకి సంబంధించి. మరి ఈ దాడిలోని అతన్ని చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలని ఒక పెద్ద ప్లాన్ తోని ఈ దాడి చేశారు అని చెప్పేసైతే మాత్రము అనేక వర్గాలు ఈ న్యూస్‌కి సంబంధించి అనేక వర్గాల్లో చర్చలు జరిగినాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ కార్ కావడంతోని అలాగే ఆ కార్‌కి సంబంధించి ఏదైతే పేలుడు జరిగిందో లోపల ఆయన ప్రాణాలతో రక్షించబడ్డారు. కొన్ని రకాల గాయాలతోన ఆయన బయటపడడం జరిగింది. మరి ప్రజలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తన మీద ఉన్నాయంటూ కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు గాని, ప్రజలందరూ కూడాను ఒక రకమైన ఆందోళనకి గురైన పరిస్థితిని కూడా చూసాము. మరి మరలా ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆయన ప్రాణాలతో ఉన్నారు మన కళ్ళ ముందు అనంటే ఆయన స్నేహితుడే కారణం అనేది ఏదైతే చెప్పారో తన గత 25 ఏళ్ల స్నేహాన్ని ఆయన ఫ్రెండ్‌షిప్‌ని గూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అదే పోస్ట్‌ని ఇప్పుడు వైరల్ చేశారు. సో, ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ వైట్ కలర్ కార్ ఏదైతే ఉందో ఇదే కార్‌లోనే ఆయన అలిపిరికి వెళ్తున్నప్పుడు ఇదే బుల్లెట్ ప్రూఫ్ కార్‌లోన ఆయన పైన దాడి చేయడం జరిగింది. బాంబు దాడి, బాంబు పేలడము, బుల్లెట్ ప్రూఫ్ ఉండడం వలన ఆయన అనేక గాయాలతోని బయటపడడం జరిగింది. ఇదే కారు ఆయన్ని రక్షించింది గాబట్టి, ఆ కారుతోనే ఆయనకి విడదీయరాని అనుబంధం ఉంది అని జెప్పేసి ఒక సెంటిమెంట్‌గా ఆయన ఫీల్ అవుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తోంది. మరి ఆ కారు చుట్టూ గూడాను చిన్న పిల్లాడిలాగా తిరుగుతూ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ దాంతో ఫోటోలు తీసుకొని ఆ కారు తాలూకా జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి గతంలోన ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు వైసీపీ రాక మునుపు ఆయన ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలం మొత్తం కూడాను అన్నేళ్ల పాటు గూడాను ఆయన అదే కార్‌లోని ప్రజలకి మమేకమయ్యాను. నేను ఇదే కార్‌లో ప్రజల దగ్గరికి తిరిగాను. ఇదే కార్‌లో ప్రతి ఇంటిని గూడా నేను ప్రజలకి ప్రజలతోని మమేకమయ్యాను అని జెప్పేసి ఆయనైతే పాత అనుభవాలన్నింటిని గూడా ఆయన పంచుకున్నారు. మరి దీనికి సంబంధించి అప్పట్లోన మావోయిస్టులు ఎవరైతే దీనికి సంబంధించిన దాడి చేశారో ఈ ఘటనకి సంబంధించి చాలా ఏళ్లుగా గూడా ప్రజలు మర్చిపోలేకపోయారు. మరి చంద్రబాబు గారు గూడా అది మర్చిపోలేని పరిస్థితి అయినప్పటికీ గూడా వెంకన్న ఆశీర్వాదంతో ఈరోజు బ్రతికి ప్రజలందరి మధ్య కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా, అధినేతగా గూడా ప్రజలకి సేవలను అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన ఆ కార్‌నైతే తలుచుకోవడం జరిగింది. ఆ కార్ చుట్టూ గూడా తిరుగుతూ ఫోటోస్ తీసుకున్నారు. ఇదే అంబాసిడర్ కారు. సో, చూడ్డానికి ఈ కారు ఇంకా కొత్తగానే కనిపిస్తుంది. సో, దాన్ని అంత సెంటిమెంట్‌గా అంత మెయింటైన్ చేస్తూ ఉన్నారు దీన్ని. ఒక్కసారి ఆ కారు నంబర్ ఏముందో ఒకసారి మనం సరదాగా చూద్దాము. సో, ఎందుకంటే ఇది చంద్రబాబుకి బెస్ట్ ఫ్రెండు. అలాగే ఆయన్ని రక్షించిన ఒక సో, ఈ కార్ నంబర్ వచ్చేసి కూడాను AP09G
393 AP09Z393 ఇదే కార్‌లోని చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పర్యటన మొత్తం జరిగేది. ప్రజలతో ఇదే కార్‌లో వెళ్ళేవాళ్ళు. సో, దీంతో మాత్రం ఆయనకి విడదీయరాని అనుబంధం ఉంది అని జెప్పేసి, అది ఉంది కాబట్టే ఇన్నేళ్ల తరువాత కూడా మళ్ళా దాన్ని బయటకు తీసి, ఇప్పుడు దాన్ని అమరావతి టీడీపీ కార్యాలయంలో ఉంచాలనుకుంటున్నాము అని జెప్పేసి గూడా ఈ పోస్ట్‌లో తెలుస్తూ ఉంది. సో, త్వరలో దీనిని అమరావతి కార్యాలయంలోన పెట్టాలనుకుంటున్నారు. మరి దాన్ని ఎలా అరేంజ్ చేసి పెడతారు? దాని చుట్టూతా ఏదైనా పెడతారా? ఎందుకంటే స్పెసిఫిక్‌గా దాన్నక్కడ పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన స్పెసిఫిక్ పోస్ట్‌నయితే చేశారు గాబట్టి, సో, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తుంది. ముఖ్యంగా ఆయన్ని ప్రాణాలతో ఈరోజు చూడడానికి గూడా కారణమైన ఈ కారు గూడాను పార్టీ నేతల దృష్టిలోని, ప్రజల దృష్టిలో గూడాను అదొక గొప్ప అంశంగా గూడా కనిపిస్తూ ఉంది. సో, ప్రతి ఒక్కరు గూడా నీ కార్‌ని ఎప్పుడు పెడతారు? బాబు పోస్ట్ చేశారు. సో, ఆ కార్‌ని సరదాగా వచ్చి చూడాలనుకున్న వాళ్ళు గూడా చాలా మందే ఉంటారు. మరి ఈ కార్‌ని ఎప్పుడు పెడతారు? అటు అమరావతి కార్యాలయంలోని ఏ రకంగా అరేంజ్ చేస్తారు అన్నదైతే చూడాల్సి ఉంది. సో, ప్రస్తుతానికైతే మాత్రం బాబు గారు ఈ కార్‌తో ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. సో, ఆ వదనం మొఖంలో గూడా చాలా చిరునవ్వు, ఆనందం కనిపిస్తుంది. బట్ పాత జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నప్పటికీ గూడాను దాన్నేదో చిన్న పిల్లల్ని సాకినట్టుగా సాగుతూ ఉన్నారు. సో, వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం ఏంటన్నది ఇక్కడే అర్థమైపోతుంది. సో, మీకు చెప్పిన ఆ బెస్ట్ ఫ్రెండ్ ఈ కారే.